J7 TV న్యూస్ సికింద్రాబాద్ వెస్ట్ మాడపల్లిలో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుపుకున్నారు. శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం గత 18 సంవత్సరాల నుండి జరుపుతున్నారు. 15 రకాల ఆంధ్ర భోజనం ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ మెంబర్స్ శిలపర శెట్టి రాజు, చదరం సత్యబాబు, దాది శివ, దాది తాతారావు, శరకనం నాగేశ్వరరావు, చదరం శ్రీను మరియు భక్తులు పాల్గొన్నారు. మరింత సమాచారం లైవ్ ద్వారా మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. ప్రస్తుతం మనం వచ్చేసి వెస్ట్ మారేడుపల్లిలోను. ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ సంపత్ వినాయక అసోసియేషన్ వారి గణేష్ ఉత్సవాలు అయితే ఎంతో ఘనంగా నిర్వహించారు. ఒక్కసారి కమిటీ మెంబర్స్ ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న చెప్పండి అన్న. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నా? గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మొత్తం అంతా మా టీం వర్క్ అందరూ ఉన్నారు. ఈయన కూడా ఉన్నాడు ప్రెసిడెంట్, ఆయన ప్రెసిడెంట్, ఇంకా యూత్ అంతా ఇక్కడ కుర్రోళ్ళు అందరూ కలిసి కమిటీ ఏర్పాటు చేసుకుని మొత్తం అంతా ఇక్కడ 100-120 కుటుంబాల దాకా ఉన్నాయి కదా, మన అందరూ కలిసి చేస్తారు. ఓకే. ఇది వినాయకుడు ఇప్పుడు ఎన్ని ఫీట్లు ఉన్నాడు? 10 ఫీట్లు. మీరు 10 ఫీట్లు చూడండి. ఇది ప్రతిసారి తక్కువ చేస్తారా మళ్ళీ ఎక్కువ చేస్తారా? పెంచుతూ ఉంటాం, కొంచెం 10 సంవత్సరాలు పెంచుతూ ఉంటాం. అన్నదాన కార్యక్రమము మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మీ కుటుంబ సభ్యులు దీనికి సాయం అందించిన వారు బయటి వాళ్ళ, లేదంటే మీ కుటుంబ సభ్యులా? ఇక్కడంతా ఓన్లీ ఇక్కడ మా వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు ఉండదు. మొత్తం అందరూ ఉన్నారు, మొత్తం అందరూ ఆంధ్ర వాళ్ళే, మా వాళ్ళే అందరూ. అందరూ కలిసి చేస్తాం. ఒక్కొక్కరు ఒక ఐటమ్ అలా కలిసి చేస్తూ ఉంటాం అందరం. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? 18 సంవత్సరాల నుంచి చేస్తాం. దగ్గర సంవత్సరాల నుంచి. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? మాకు హ్యాపీ, అంత సంతోషం. దేవుడికి చేసింది అంత సంతోషం. అందరూ కలిసి చేసుకుంటాం అట్లా. ప్రతి వినాయకుని దగ్గర వేలం పాట ఉంటుంది కదా లడ్డుకి, దానికి మరి మీరు కూడా వేలం పాట చేస్తారా? వేలం పాట ఏం చేయము. ఎందుకని అట్లా? అంటే మేము ఇంకా అలా ఆ లడ్డూను భక్తులు అందరికి పనిచేస్తాం అంతే. లడ్డు అట్లా మేము ఇంకా అలా వేలం పాట దగ్గరికి ఇంకా పెట్టుకోలేదు అలాంటిది ఏమని. మేము మామూలుగా చేసుకుంటాం. అంతే. ప్రసాదం అందరికీ ప్యాకెట్లో లడ్డు వేసేసి మా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి మొత్తం అందరూ పనిచేస్తాం. చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి పెడతాం? 18 సంవత్సరాలు పెడుతున్నామండి వినాయకుడిని. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అన్నదానం భారీ స్థాయిలో చేస్తాం. 2000-3000 చిల్లర దాకా వస్తూ ఉంటారు జనాలు. ఇక్కడ అందరూ ఒక 120 కుటుంబాలు ఉంటాయి మా ఆంధ్ర వాళ్ళు మొత్తం ప్రత్యేకంగానే. ఇక్కడ లోకల్గా కొంచెం సపోర్ట్ ఉంటుంది. దాంతో ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇంకా అందరూ ఒకళ్ళు పులిహోర అని, ఒకళ్ళు కర్రీస్ అని, ఒకళ్ళు ఐటమ్స్, ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఐటెం చేసుకుని భారీ స్థాయిలో అన్నదానం పెడతాను అన్నమాట. మరి ప్రతి దగ్గర చూసుకున్నట్లయితే లడ్డు వేలంపాట ఉంటుంది. మీరు ఇక్కడ వినాయకుడి లడ్డు వేలంపాట చేస్తారా, లేదంటే భక్తులకే పంచుతారా? మేము భక్తులకే పంచుతాం. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాను? 18 సంవత్సరాలు పట్టింది. ఈ అన్నదాన కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు చేస్తాం? అన్నదానం కూడా 18 సంవత్సరాలు పట్టింది. 18 సంవత్సరాలు. మీకు ఎలా అనిపిస్తుంది మరి? మాకు ఫుల్ హ్యాపీ. చూసే పబ్లిక్ ఎంత పబ్లిక్ ఉంది, ఫుల్గానే ఫుల్ హ్యాపీ. అన్న చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని పెడుతుంది? మేము 18 సంవత్సరాలు పెట్టుకుంటాం సార్. మా ఆంధ్ర వాళ్ళంతా కలిపి పెట్టుకుంటున్నాం. గ్రామ ప్రజలు కూడా చాలా మాకు సహకరించి వస్తున్నారు. అప్పటి నుంచి కూడా మేము పెట్టుకుంటూ వస్తున్నాం. వాళ్ళు నీట్గా కూడా భోంచేసి కడుపు నిండా పెడుతున్నాం. తింటే తిని చెల్లిపోతున్నాం సార్ అంతా. ఓకే. అన్నదాన కార్యక్రమం దీన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి? 18 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం సార్. 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ ఫుల్గా ఘనంగా చేస్తాం సార్. మా ఆంధ్ర స్టైల్ ఎలా ఉందో అలాగే గొట్టం కాజీ తెప్పించుకుంటాం, చేస్తాం, బూరి పెడతాం, మొత్తం బజ్జీ మొత్తం అన్నీ కూడా పెడతాం సార్. టోటల్ ఎంతమంది మీ కుటుంబ సభ్యులు ఎంతమంది కలిసి చేస్తారు ఇది? అయితే ఒక 90-80 కుటుంబాలు ఉంటాయి సార్. 90-80 కుటుంబాలు కలిసి చేస్తారు ఇది? 90-80 కుటుంబాలు కలిసి మేమంతా కలిపి చేసుకుంటాం సార్ మొత్తం. ఇక్కడ ఎవరు మీకు సాయం చేయరా? మళ్ళీ మేము వాళ్ళని ప్రత్యేకించారు. వాళ్ళు మాకు సహకరిస్తే మేము తీసుకుంటాం సార్. తెచ్చి పైసలు తీసుకొని తీసుకుంటాం సార్. మేము డిమాండ్ గట్రా చేయించారు వాళ్ళని. కానీ ఈ గ్రామ ప్రజలు కూడా మాకు బాగా సహకరించున్నారు. 18 సంవత్సరాల బట్టి కూడా నీట్గా కూడా వాళ్ళ హెల్పింగ్తోనే మేము కూడా చేసుకుంటూ వస్తున్నాం సార్. ఇప్పుడు దాకా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేస్తాం సార్. మేమైతే మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అప్పటికీ కూడా. అన్న చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇక్కడ వినాయకుని ప్రత్యేకత ఏంటి ఇక్కడ అసలు? ఇక్కడంటే ప్రత్యేకత అంటే ఇక్కడ మా ఆంధ్రాలో కూడా ఇలాగే చేసుకుంటాం సార్. తర్వాత కూడా ఇక్కడ కూడా మాకు సహకరించే వాళ్ళు కూడా బాగానే సహకరిస్తున్నారు. తర్వాత కూడా మా కార్యక్రమం భజనలతో సుద్ధా అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మా వినాయకుడి దగ్గరే. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు భజన కార్యక్రమం కాలక్షేపం చేస్తుంటాం. దీనికి సహకరిస్తున్నారు మన వాళ్ళు చాలామంది. మా వినాయకుడు అంటే ఇక్కడ పెద్ద ఫేమస్గా అందరికీ అభిమానం. ఈ గల్లీలో ఉన్న వాళ్ళు కూడా చాలా అభిమానం.
ఇక్కడ అన్నదాన కార్యక్రమము ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? దానికి మీరే మీ కుటుంబ సభ్యులే దానికి సాయం చేసుకుంటారా, లేదంటే బయట వారు కూడా దీనికి సాయం చేస్తారు? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా మేము మాకు ఇచ్చేవాళ్ళు అందరూ ఇస్తే మేము తీసుకుంటాం సార్. తర్వాత కూడా మాలో చాలామంది సహకరించి దీనికి కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాం. వచ్చిన కాడి నుంచి దేవుడి కార్యక్రమం బ్రహ్మాండం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి. 18 సంవత్సరాలు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. గణపతి కార్యక్రమం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చే భక్తులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? వచ్చే భక్తులకి మాకు ఇదే మాకు సొంతం, మరి కడుపు నిండా వాళ్ళకి సంతోషంగా కడుపు నిండా తిని వెళ్ళిపోతే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి దగ్గర వినాయకుని దగ్గర లడ్డు వేలంపాట ఉంటుంది, మరి ఇక్కడ చేస్తారా లేదంటే భక్తులకి వంచుతారా? మాకు వేలంపాట ఉంటుంది సార్. లేదా అయితే భక్తులకి పంచిపెట్టేస్తాం. ఎందుకంటే ప్రతి దిక్కునే వేలంపాట పెట్టుకుంటారు, అయితే మేము పెట్టుకుంటాం. అయితే మాకు ఎందుకంటే పాటని పంచేస్తాం. మొత్తం అందరూ ప్యాకింగ్ చేసేసి పంచేస్తాం. చెప్పండి బ్రదర్, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇక్కడ? 18 సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎంతో ఘనంగా చేస్తాం. మా ఆంధ్ర వాళ్ళందరూ ఇక్కడ కలిసి ఉంటాం. 120 కుటుంబాలకు పైగా ఉన్నాయి. అందరం కలిసి మొత్తం గట్టిగా చేసుకుంటాం. తర్వాత మాకు ఇక్కడ లోకల్ సపోర్ట్ ఉంటుంది. ఎవరు మమ్మల్ని ప్రెజర్ చేయరు, మంచిగా చేసుకుంటాం. అన్నదానం మాకు మెయిన్ హైలైట్. ఇక్కడ ఈ గణేష్ పండుగ వచ్చేసి ఇక్కడ మా అన్నదానం అంటే హైలైట్. ఇక్కడ వెస్ట్ మాడపల్లికి మనవి మొత్తం స్పెషల్ సీటు మొత్తం ఆంధ్ర నుంచి వస్తాయి. మడత కాజా, ఇవి బూరెలు, ఇవి మొత్తం మా ఆంధ్ర స్టైల్లో ఇక్కడ భోజనం మొత్తం అక్కడ నుంచే తెప్పిస్తారు. ఇక్కడ చేస్తాం. అక్కడ స్టైల్లో ఇక్కడ చేస్తారు. ఓకే. మొత్తం మా యూత్ సపోర్టు మొత్తం ఉండి అంతా ఒక కలిసికట్టుగా చేసుకుంటాం ఇక్కడ గణేష్ ఉత్సవాలు అనేది. ఎన్ని సంవత్సరాల నుంచి పెడతారు? 18 సంవత్సరాలు. అన్నదాన కార్యక్రమం కూడా 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఒక లోకల్ సపోర్టు, మా ఊళ్ళ సపోర్టు అంతా ఐక్యమత్యంగా చేసుకొని మాకెంతో హ్యాపీగా ఉంది. ప్రతి వినాయకుని దగ్గర వేలంపాట ఉంటుంది లడ్డు, మరి మీకు ఏమైనా వేలంపాట మీరు చేస్తారా లేదంటే భక్తులకు పంచుతారా? మాకు ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఈ వేలం వేయకుండా ప్రతి ఒక్కరు మా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మేమే అందజేస్తాం. లడ్డు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో మేము వేలం వేయం. ప్రతిదీ కూడా ఇది లడ్డు తీసి ఇంటింటికి వెళ్ళి మేమే పంచుతాం అన్నట్టు. మీ కుటుంబ సభ్యులే ఓన్లీ దీనికి సపోర్ట్, దీనికి అన్నదాన కార్యక్రమానికి మీ వారే తెస్తారు. ఇక్కడ ఎవరు ఏమి సాయం చెయ్యారా? మరి సాయం చేస్తారు, వేరే వాళ్ళు చేస్తారు, కానీ మేము అడగం. వాళ్ళు వచ్చి చేస్తే తీసుకుంటాం తప్ప మేము ఎవరిని కూడా ప్రెజర్ చేయం. వాళ్ళు వచ్చి మేము పెడతాము అంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు పెడతారు. మాది ఏముందంటే మా 120+ కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇక మా సపోర్ట్ మీదే మేమే చేస్తాం ఎక్కువ. ఇక్కడ లోకల్ సపోర్ట్ ఏంటంటే మాకు ప్రెజర్ చేయరు, మీరు అట్లా ఇట్లా అని ప్రెజర్ ఉండదు. మంచిగా చేసుకొని ఇస్తారు, మాకు ఎవరు ఇబ్బంది పెట్టరు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.